హాయ్ అండి. హాయ్. ఇప్పుడు రీతు చౌదరి, విష్ణుప్రియ, హర్ష సాయి, పల్లవి ప్రశాంత్ వీళ్ళందరూ కూడా, శ్యామల వైసీపీ వీళ్ళందరూ కూడా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేశారు. ఏమనిపిస్తుంది అంటే వీళ్ళకి తెలిసి చేశారనుకుంటున్నారా, తెలియక చేశారనుకుంటున్నారా మీరు? వాస్తవానికి వీళ్ళందరికీ తెలుసండి ఇది, ఎందుకంటే దాని పేరులోనే ఉంది బెట్టింగ్. బెట్టింగ్ అనేటువంటిది మన దేశంలో చట్ట ప్రకారం నేరం. మామూలుగా బెట్టింగ్ అంటే ఎక్కువ మందికి అర్థమయ్యేది ఏంటంటే క్రికెట్లో బెట్టింగ్ అనేవి జరుగుతుంటాయి. ఎక్కువ క్రీడల ద్వారా ఈ బెట్టింగ్ అనేవి జరుగుతుంటాయి. అందులో ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారని, చివరికి ఓడిపోయిన వాళ్ళకు కూడా ఎక్కువ డబ్బులు ఇచ్చి ఓడిపోయే విధంగా చేసే సందర్భాలు కూడా ఉన్నాయి. అంతర్జాతీయ స్థాయిలో ఉంటుంది. ఇది చాలా పెద్ద మాఫియా. ఇది చిన్న విషయంగా చాలా పెద్ద మాఫియా. ఇది దాన్ని పట్టుకోవడం కోసం పోలీసులు ఎప్పుడు కృషి చేస్తుంటారు. మన దేశంలో కూడా హైదరాబాద్లో ఓల్డ్ సిటీలో కూడా చాలా ఇటువంటి కొన్ని ఉన్నాయి. వీళ్ళందరూ కొన్ని యూనిట్స్, కొంతమంది సభ్యులు ఉన్నారు ఇటువంటి వాళ్ళు. అయితే ఇప్పుడు ఇక్కడ టెక్నాలజీ అభివృద్ధి జరిగింది. ఇక్కడ యూట్యూబ్ వంటివి వచ్చినాయి. కొంతమంది ఎంతో పబ్లిక్ ఇన్ఫ్లుయెన్సర్స్ కొంతమంది వచ్చారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీటిని బహిరంగంగా కూడా వీటిని ప్రమోట్ చేయడం అనేది నిజంగా దురదృష్టకరమైన విషయం. వాళ్ళు కేవలం డబ్బులు ఆర్జించడం కోసం, డబ్బులు అంటే మామూలు డబ్బులు కూడా కాదు, వీళ్ళు భారీ స్థాయిలో పారితోషికాలు అందుతున్నాయి వాళ్ళకి. ఇవన్నీ కూడా వీళ్ళు ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం ద్వారా వాళ్ళు చాలా భారీగా డబ్బులు ఆర్జించి పెద్ద బిల్డింగులు కట్టుకోవడం, ఈ యొక్క అనేక ఆర్థికంగా కూడా బలపడ్డారు. ఈ యొక్క రీజన్గా కూడా ఈ యొక్క యాదవ్ అనేటువంటి ఆయన, ఇంకా ఇమ్రాన్ గారు, ఇంకా శ్యామల గారు, ఇంకా చాలామంది, విష్ణుప్రియ లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళలో ఆశ్చర్యంగా లేడీస్ కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇక బెట్టి యాప్స్ని ప్రమోట్ చేయడం ద్వారా ఆర్థికంగా చాలా బలపడ్డారు అనేటువంటిది కూడా వాస్తవము. ఇప్పుడు వీళ్ళందరి మీద కూడా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వీళ్ళందరి మీద నష్టపోయిన వాళ్ళు దాదాపు 1000 మంది పైగా ఆత్మహత్యలు చేసుకున్నారు వీటి వల్ల అనేటువంటి విషయం బయటకు వచ్చింది. కానీ వాళ్ళు ఎవరు కూడా వీటి మీద కంప్లైంట్ చేయలేదు. అది గమనించాల్సిన విషయం. ఇక్కడ ఏంటంటే బెట్టింగ్ యాప్స్లో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో ఈ బాధితులు అనేవారు బహిరంగంగా వచ్చి పోలీస్ కంప్లైంట్ చేయలేరు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ చట్ట వ్యతిరేక పనిచేశారని కూడా వాళ్ళు భావిస్తుంటారు. కాబట్టి వాళ్ళు ఇక ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో ఉంటారు. ఇటువంటి సందర్భాల్లో ఇక ప్రపంచ అన్వేషకుడు అని ఈ ఛానల్స్ నడిపేటువంటి అతను ప్రత్యేక ఇనిషియేటివ్ తీసుకొని ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అందరినీ కూడా బయటపెట్టడం జరిగింది. అంతేకాకుండా మన సజ్జనార్ గారు సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఆయన ఇప్పుడు ఆర్టీసీలో చైర్మన్గా ఉన్నారు. ఆయన తన సంబంధించినటువంటిది కాకుండా ఇది వేరేదైనా సరే ఆయన ఇన్వాల్వ్ అయ్యి, ఆయన ఎట్లాగా ఐపీఎస్ ఆఫీసరే కాబట్టి ఈ యొక్క ప్రత్యేక ఇనిషియేటివ్ తీసుకొని వీళ్ళందరి మీద చర్యలు తీసుకోవడానికి ఆయన ముందు రావడం జరిగింది. ఇప్పుడు దాదాపు 11 మీద కూడా కేసులు బుక్ చేశారు. వాళ్ళ మీద ఎంక్వైరీలు కూడా జరుగుతున్నాయి. కానీ వాస్తవం చెప్పాలంటే వీళ్ళందరి మీద పెద్ద శిక్షలు పడతాయని ఎవరు భావించట్లేదు. ఎందుకంటే ఇందులో ఏముంది, వాళ్ళు తెలిసి చేశారనుకుంటున్నారా, తెలియజేశారనుకుంటున్నారా మీరు? కొంతమంది తెలియజేసి ఉండొచ్చు, కొంతమంది తెలియజేసి ఉండొచ్చు. ఎందుకంటే ఈ యాప్ అనేటువంటిది ఒక పార్టీకి స్పోక్స్ పర్సన్గా ఉన్న శ్యామల లాంటి అమ్మాయి ఎలా చేయగలిగిందంటారు? ఆవిడ కూడా తెలియదు అంటారు ఈ విషయం. అదే ఆశ్చర్యకరమైనటువంటి విషయం. శ్యామల గారికి తెలియకపోతే ఆమె రాజకీయాల్లోకి ఎందుకుంది? వెంటనే ఆమె ఈ యొక్క రాజకీయ పదవికి రాజీనామా చేయాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శ్యామల గారు రాజీనామా చేసి బయటకు వచ్చి ఇండివిజువల్గా ఉండాలని కూడా బహిరంగంగా కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఆమె వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తానికి కూడా బ్యాడ్ డే వచ్చింది. ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం నేరం అని తెలియకపోతే ఆమె ఆ మాత్రం తెలియదు ఆమె రాజకీయ పార్టీలో ఎలా ఉంటుంది. అంత మాత్రం జ్ఞానం లేకుండా రాజకీయ పార్టీలో ఆమె ఉండటం అనేది చాలా పొరపాటు విషయం. ఈ విషయం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా గమనించాలి. వెంటనే ఆయన ఇన్వాల్వ్ అయ్యి ఈ యొక్క శ్యామల గారిని కూడా పార్టీలోంచి తొలగించాలని కూడా అందరం కోరుకుంటున్నాం. ఇది ప్రజలందరూ కూడా ఆకాంక్ష కూడా. అంతేకాకుండా ఆమె బయటకు వచ్చేసి నేను సారీ చెప్తున్నాను. ఇంకొంతమంది ఒక ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ నటి వాళ్ళ కూతురు కూడా ఇందులో ఉంది, సురేఖ వాణి అనుకుంటారు ఆమె కూతురు, ఇంకా విష్ణుప్రియ లాంటి వాళ్ళు వీళ్ళందరూ బయటకు వచ్చేసి మేము సారీ చెప్తున్నామండి, మాకేం తెలియదు అనటం. అయితే మీరు తీసుకున్నటువంటి రెమ్యునరేషన్ మొత్తం వెనక్కి ఇచ్చేయాలి. ఎవరైతే వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారో వాళ్ళందరి కుటుంబాలకు కూడా మీరు వచ్చి నష్టపరిహారం చెల్లించాలి. అప్పుడే మీ యొక్క సారీని యాక్సెప్ట్ చేస్తాము. అదేం కాకుండా వచ్చిన సారీ అని చెప్పేసి మీరు శిక్ష గురించి తప్పించుకుందాం అంటే కుదరదు. మీ వల్ల ఎంతో చనిపోయారు. మనం రీసెంట్గా కూడా చూసినాం, అల్లు అర్జున్ గారి వల్ల ఒక యువత చనిపోతే ఆయన మీద ఎంతో నష్టపరిహారం చెల్లించడం జరిగింది. అదేవిధంగా మీరు డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్గా కానీ కొంతమంది చావు కారణమయ్యారు కాబట్టి మీరు ఖచ్చితంగా బాధ్యత వహించాలి. వీళ్ళ మీద కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నారు. వీళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. కానీ ఏంటంటే వాళ్ళకి పెద్ద శిక్షలు ఏం పడవు. వాళ్ళు అరెస్ట్ అయినా కానీ కొంతకాలం ఉంటారు, మళ్ళీ బెయిల్ తీసుకుని బయటకు వచ్చేస్తారు. వాళ్ళకి పెద్ద శిక్షలు పడే అవకాశం కూడా ఏం లేదు. కాబట్టి దీని మీద ప్రభుత్వం కూడా చట్టపరంగా కూడా మార్పులు తీసుకురావాలి. వీళ్ళ మీద కఠినమైన శిక్షణ విధంగా ఏర్పాటు చేయాలి. లేదంటే సజ్జనార్ గారు ఇన్వాల్వ్ అయ్యి ఎక్కువ మంది మరణానికి ఎవరైతే కారణం అవుతున్నారో ఐడెంటిఫై చేసి వాళ్ళని ఎన్కౌంటర్ చేసేయాలి. ఈ విధంగా ఈ యొక్క అధిక మంది మరణాలకు కారణమయ్యేటువంటి ఈ యొక్క రాంగ్ ప్రమోటర్ని ఎన్కౌంటర్ చేస్తే ఇక రెండోసారి కూడా వాళ్ళు ఎవరు కూడా చేయకుండా ఉంటారు. ఈ విధంగా కూడా చట్టపరమైన మార్పులు చేసి చట్టపరమైన శిక్షలు బహిరంగంగా వాళ్ళకి కఠినమైన శిక్షలు పడాలి అని కూడా కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ.